తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ కానున్నాయి. ఫిబ్రవరి నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయనుంది సర్కార్. మరోవైపు టూరిజం పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. పాలమూరు రంగారెడ్డి పథకానికి జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించింది. కొత్త రేషన్ కార్డులకు మోక్షం. మున్సిపాలిటీగా ములుగు గ్రామ పంచాయతీ. తెలంగాణలో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గం సుగమమైంది. ఈ నెల 26 తర్వాత కొత్త రేషన్ కార్డుల్ని మంజూరు చేస్తామని ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఫిబ్రవరి నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇస్తామని తెలిపింది. చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల సమస్య పేదవాళ్లను పట్టి పీడిస్తుంది. అందుకే రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ అన్ని పథకాలు జనవరి 26, 2025 నుండి ప్రారంభం కాబోతున్నాయి. పాలమూరు రంగారెడ్డి పథకానికి కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించింది తెలంగాణ కేబినెట్. ప్రాజెక్టు ప్యాకేజీ 2 వ్యయం 1784 కోట్లకు పెంచింది. సింగూరు ప్రాజెక్టుకు దివంగత రాజనరసింహ పేరును ఖరారు చేసింది. జూరాల నుంచి కృష్ణా జలాల్ని తరలించేందుకు టెక్నికల్ కమిటీని నియమించనుంది. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు గోదావరి జలాల తరలింపు కోసం ఫేజ్ 2, ఫేజ్ 3 పనులకు ఆమోదం తెలిపింది కేబినెట్. తెలంగాణ టూరిజం పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. క్లీన్ అండ్ గ్రీన్ పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పంచాయతీరాజ్లో 508 కారుణ్య నియామకాలకు ఓకే చెప్పింది. ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది కేబినెట్. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ను అప్గ్రేడ్ చేసేందుకు ఆమోదం తెలిపింది. కొత్త గ్రామ పంచాయతీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ 56 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనానికి ఆమోదం తెలిపింది తెలంగాణ కేబినెట్.